హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ. నేను ఈ వీడియోలో మీకు కాలీఫ్లవర్ టమాటా చేసి చూపించబోతున్నాను. ఈ కాలీఫ్లవర్ టమాటాను వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కట్ చేసిన కాలీఫ్లవర్, 3 ఉల్లిపాయలు కట్ చేసినవి, 2 టమాటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మసాలా పొడి. ముందుగా 1 గ్లాస్ వాటర్ మరగనివ్వాలి. మరగనిచ్చిన ఈ వాటర్లో ఈ కాలీఫ్లవర్ వేసి ఒక ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్లోంచి ఉడికించిన కాలీఫ్లవర్ ఈ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో శుభ్రం చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. ఇవి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మగ్గనిచ్చాం కదండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా సిమ్లో పెట్టి కాసేపు మగ్గనిద్దాం. టమాటా వేసాక కూడా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిచ్చానండి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్ ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉంచుదాం. కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాం కదండి. కాలీఫ్లవర్ టమాటా కూడా బాగా మగ్గింది. ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మసాలా పొడి ఇవి కూడా బాగా పట్టాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుందాం. హాఫ్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ టమాటా కాలీఫ్లవర్ కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో కాసేపు ఉడకనిద్దాం. వాటర్ అంతా ఇంకిపోయిందండి.
కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయండి. మీకు సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా కొంచెం యాడ్ చేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని బౌల్లోకి తీసుకుందాం. ఈ కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎవరైనా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేయొచ్చు. ఈ కర్రీ చపాతీలోకి రైస్లో కూడా బాగుంటుంది. ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.